తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అదేవిధంగా ఏపీపీఎస్సికి మనకి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఆల్రెడీ వస్తాయి అని సీఎం లెవెల్లో చైర్మన్ లెవెల్లో చెప్పడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే 450 పోస్టులు, అక్కడ 150 పోస్టులు మనకి రెడీ అవ్వచ్చు, తొందరలోనే రావచ్చు. వచ్చిన తర్వాత మనకి టైం ఉండదు, ప్రిలిమినరీ ఇది హడావుడి. ఓకే, ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొన్న జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా పెద్ద గుణపాఠాలు నేర్పింది. అదేంటి, ఈ లాంగ్ టర్మ్లో ఎవరైతే రైటింగ్ ప్రాక్టీసు క్లోజ్ అబ్జర్వేషన్ ఒక ప్రైమ్ ఫ్యాకల్టీ 1 to 1 ఎవరు చేశారో మిగిలిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఈరోజు రిజల్ట్ ఆశిస్తున్నారు, రిజల్ట్ రాబోతుంది. ఎవరు ఆశిస్తున్నారండి? భయంతో ఆశిస్తున్నాం. కొంతమంది నాకు గ్యారంటీ వస్తుందని కూర్చున్నారు. ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. అదేంటి, 75కి 75 క్వశ్చన్, అన్ని 15కి 15 క్వశ్చన్లు, ఒక డిఐ మినహాయిస్తే 15కి 15. ఓకే, ఇచ్చిన సమయంలో 3 పేజీలకు 3 పేజీలు రిలవెంట్గా రాయడం ఔచిత్యవంతంగా. ఇది ఎవరైతే ఫుల్ఫిల్ చేశారో వాళ్ళకి వచ్చేస్తుంది ర్యాంకు. అదేవిధంగా ఎస్ఏ, ఓకే, ఇచ్చిన 3 ఎస్ఏలకు 3 ఎస్ఏలు రిలవెంట్గా ఇచ్చిన సమయంలో ఎవరైతే రాశారో 10 పేజీలు తక్కువ కాకుండా వాళ్ళకి ర్యాంక్ వచ్చేస్తుంది. గ్యారంటీ ర్యాంక్ వస్తుంది. ఇది మేము ప్రూవ్ అయినది. నేను అలాగే ఐఏఎస్ 3 ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అందరూ 60 మంది ఫ్రెండ్స్ని నేను చూసా. సో అది నేను అప్లై చేసి చెప్పానమాట. సో 1 to 1 ఇప్పుడు నా ఆధ్వర్యంలో 1 to 1 ప్రోగ్రామ్ అండి. ఇది 100 మెంబర్స్ బ్యాచ్తో నేను February 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ February 1 మొన్న ప్రూవ్ అయింది. అవాక్స్ ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ రైటింగ్ అండ్ యాక్యురసీ కోర్స్ సెషన్ 10 days. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, కొంచెం చేసుకుంటాం, లాంగ్ టర్మ్ కదా. అవాక్స్ ప్రోగ్రామ్ 10 days, 30 కీవర్డ్స్. ఓకే, పార్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ 5 పార్ట్స్ ఉంటాయి ఒక క్వశ్చన్లో. అది ఎస్ఏ క్వశ్చన్ అని ఇది. దాని మీద మొత్తం తీసుకుంటాం అనమాట. 10 days హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. ఈ 10 days తర్వాత హౌ టు రైట్ ఎస్ఏ, ఇంట్రడక్షను, కంక్లూజన్, అదంతా 10 days. ఈ 20 days తర్వాత యాక్చువల్ కోర్స్ మనకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లింగ్విస్టిక్ ఎఫిషియన్సీ, భాషా ప్రావీణ్యత, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా సెపరేట్. ఈ బ్యాచ్ తెలుగు ఇంగ్లీషు. ఓకే, తెలుగు మీడియం మీకు ఇక్కడ మాత్రమే లభ్యమవుతుంది. ఓకే, చాట్ జీపీటీలు, గూగుల్ ట్రాన్స్లేషన్ ఉండవు, అది మీకు తెలిసిన గొడవ. ఓకే, ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం సెపరేట్. అది ఏదైనా ఎవాల్యుయేషన్ కూడా అంతే. 1 to 1 ఆధ్వర్యంలోనే జరుగుతుంది. క్వశ్చన్ తయారు చేయడం నుండి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఓకే, ఎక్స్ప్లెనేషన్ తర్వాత సినాప్టిక్ ఆన్సర్ ఇవ్వడం, ఎవాల్యుయేషను, ఎవ్రీథింగ్ అండర్ మై అబ్జర్వేషన్, నో మిడిల్ మ్యాన్. డైరెక్ట్ 24/7 నా ఫోన్ మీకు ఉంటుంది, మీకు తెలిసి నా వాట్సాప్కి వస్తుంది, నా ట్యాబ్లో చేసి పంపిస్తా ఆన్లైన్ అయితే. ఓకేనా, ఈ విధంగా 1 to 1 ప్రోగ్రామ్ మెటిక్యులస్గా చాలా జాగరూకతతో చేస్తాం మనం, తెలుసు మీకు విషయం. ఇది 6 నెలల ప్రోగ్రామ్, అంటే 180 days ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ 180 days మీకు షెడ్యూల్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ మంత్ అంతా ఇంప్రూవ్మెంట్, అవాక్స్, హౌ టు రైట్ ఎస్ఏ, లింగ్విస్టిక్ ఎఫిషియన్సీ, ఇంకా ఇతరాలు, సిలబస్, ప్రైమరీ బుక్లు గ్యాదరింగ్, ఎవ్రీథింగ్. తర్వాత March 1 నుంచి మనం క్వశ్చన్సే వెళ్ళిపోతాం. డైలీ 4 questions, 1 కరెంట్ అఫైర్స్ నుంచి దాంట్లోంచి వస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ అంతే. తర్వాత 3 questions యూనిట్ వైజ్ వస్తాయి. గ్రాండ్లో అన్నీ చక్కగా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ముందు కొన్ని రోజులు మీకు వదిలేస్తున్నాం. ఆ టైంలో కూడా నేను టెస్ట్ సిరీస్లు పెడుతున్నా, నేను. ఓకేనా, ఈ విధంగా ఫిలిమ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, దాన్ని అకామిడేట్ చేసుకుంటూ, ఓకే, ఫండమెంటల్స్ ఇస్తాం. కోర్సు ఉద్దేశం ఏంటంటే, ఓకే, ఆన్సరింగ్ ఆల్ క్వశ్చన్స్ రెలవెంట్లీ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం పీరియడ్. అన్ని ప్రశ్నలు 15కి 15 అయితే ఎన్నైతే అన్ని ప్రశ్నలు ఇచ్చిన సమయంలో రిలవెంట్గా రాయడం అనేది లక్ష్యం. చిన్న పొరపాటు కూడా మెయిన్స్ ఎగ్జామ్లో చేయకూడదు, అది మా లక్ష్యం. ఒక చిన్న ఛాన్స్ కూడా నేను తీసుకోను. నా విషయం మీకు తెలిసి, ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది అన్నీ. ఎక్కడ సైకలాజికల్గా కూడా నేను వదలను. మీ ఎగ్జామ్ మీకు ఎటువంటి పరిస్థితులన్నిటినీ డిటర్మైన్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేసేలాగా ఎగ్జామ్ రూమ్లో. అంత ప్రోగ్రామ్ సైకలాజికల్గా మీ ఎంటైర్ క్యారెక్టర్ నేను టచ్ చేస్తూ ఉంటాను అన్నమాట సైకలాజికల్గా. సో ఇది 100 మంది బ్యాచ్. ఈ బ్యాచ్ ఉద్దేశం మీకు తెలిసి, ఇది ప్రూవెన్ కోర్స్ అండి. ఓకే, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ మీడియం సెపరేట్ ఉంటుంది. అంటిల్ ఎగ్జామినేషను, ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ ఫస్ట్ డే నుంచి మనం అమలు జరుపుతాం. ఎంత ఈజీ కాదు.
ఇవన్నీ ఎగ్జామ్ రూమ్లో అమలు సరిపోయే విధంగానే మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఇది తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రత్యేక శ్రద్ధ, హయ్యెస్ట్ స్కోరింగ్ వేసే మీద ఫుల్ ఫోకస్ చేస్తాం. ఓకే, ఈ కోర్సుని February 1 నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. దీన్ని మీరు యాప్లోకి వెళ్ళి ఈ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ మీకు వస్తాయి. ఓకే, ఈ ఫోన్ నెంబర్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఇది హైబ్రిడ్, ఆన్లైన్ ఉపయోగించుకోవచ్చు, ఆఫ్లైన్ ఉపయోగించుకోవచ్చు. ఎనీ టైం ఎంప్లాయీస్ నో నీడ్ టు గో ఆన్ లీవ్ పెట్టవలసిన అవసరం ఎంప్లాయీస్కి లేదు. నేను చెప్పేంతవరకు ఎవ్వరు పెట్టి చదవద్దు. ప్లాన్ బి అనేది ఉంటేనే అది కూడా నేను అకామిడేట్ చేస్తా. ఓకేనా, మీరు చాలా జాగ్రత్తగా ఎంప్లాయీస్ అనే వాళ్ళని కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తా. మరీ ముఖ్యంగా ఈ కోర్సు అంతకు ముందు ఎగ్జామ్ బాగా రాయని వాళ్ళు, ఎగ్జామ్ రాయకుండా ఓకే పోస్ట్పోన్ అవుద్దు అన్న వాళ్ళు ఈ కోర్సును వినియోగించుకోండి. 100 మెంబర్స్, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ విష్ గుడ్ లక్ అండి. ఏమైనా డీటెయిల్స్ ఉంటే పంపండి.